హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. సో ఈరోజు అయితే నేను ఎప్పుడూ వంటల వీడియో చూపిస్తూ ఉంటాను కదా, ఇవాళ వంటల వీడియో కాదండి, వెరీ యూస్ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నాను. మా అబ్బాయిది హైట్ చూడటానికి ప్రతిసారి ఏంటంటే ఒక గోడకి కొంచెం చిన్న చాక్పీస్తో కానీ పెన్సిల్తో కానీ మార్కింగ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో హైట్ ఊరికే మార్కింగ్ తెలుస్తుంది కానీ సెంటీమీటర్స్లో లెక్క నాకు తెలియట్లేదు. సరే, ఇది మనకి వెబ్సైట్స్లో చాలా వెబ్సైట్లు అమ్ముతున్నారు కదా అని చెప్పి, బాగుందని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ వేసి మరీ కార్ట్లో పెట్టుకొని ఒక నెల రోజులు ఆలోచించిన తర్వాత తీసుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత మా సిస్టర్ వాళ్ళ పాప ఆల్రెడీ ఇంట్లోనే ఉంది. సో దాన్ని పెట్టి చూస్తే ఆల్రెడీ 120 సెంటీమీటర్స్ తను ఉందన్నమాట. అయితే వేస్ట్ మనకిదని చెప్పి నేను ఆల్రెడీ రిటర్న్ పెట్టేసిన తర్వాత నాకేం ఆలోచన వచ్చింది, అబ్బా ఈ స్టిక్కర్స్ ఏమో చాలా బాగున్నాయి, క్యూట్గా, దీన్ని ఎలాగైనా మనం ఉపయోగించుకోవచ్చు కదా. సరే, కింద కొంచెం మెజర్మెంట్ తీసేసుకుని 40 కింద నుంచి మేము ఒక 40 to 50 వరకు వదిలేసుకుని అక్కడి నుంచి అంటించి అప్పుడు పిల్లలు ఎదుగుదల మనం మెషర్ చేసుకుంటూ ఉండొచ్చు కదా, మనం అది అలా చేద్దాము. దీన్ని కొంచెం మార్కర్ పెన్తో మన సెంటీమీటర్స్ చేంజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసి మా చెల్లిని కూర్చోబెట్టి 11ంటికి రాత్రి పని మొదలు పెట్టించా. చాలా కష్టపడి పాపం అది కూడా చేసిన తర్వాత అదే స్కేల్ పెట్టి అసలు ఎంత పాయింట్లు ఉంది అని ఆ పాయింట్లు రాద్దాం అనుకున్నాం కదా, తీరా చూసి స్కేల్ పెట్టిన తర్వాత అది అసలు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి 10 సెంటీమీటర్స్ ఉండాలి. అది ఉంది ఎంతంటే 8.4 ఉంది. అబ్బా, అసలు ఎంత పెద్ద మిస్టేక్ చేశాననే విషయం నాకు అప్పుడు అర్థమైంది. కానీ చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారులాగా అప్పటికి మా పిచ్చి తల్లి ఆల్రెడీ చిన్న చిన్న స్టిక్కర్స్ అన్ని తీసేసి మొత్తం అతికిచ్చేసింది, మా చెల్లి మొత్తం అతికిచ్చేసింది. పాపం ఇంకా చేసేది ఏం లేక ఊరికి గోడకు ఒక అందంలాగా ఒక స్టిక్కర్ అయితే వచ్చింది. నాకు డబ్బులు కూడా నష్టాన్ని అయిపోయింది. ఈ విషయం తెలిసిందంటే మా ఆయనగారు కూడా చూసి ఫస్ట్ బాగుందంటారు కానీ తర్వాత నాకు అక్షంతలు వేస్తారు. కానీ ఏం చేయలేను, నేను అక్షంతలు స్వీకరించాల్సిందే, తప్పు చేసాను కాబట్టి. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్న కారణమే కేవలం ఇలాంటివి ఖచ్చితంగా కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. లేదా ప్రోడక్ట్ వచ్చిన తర్వాత రిటర్న్ పెట్టిన తర్వాత కూడా నాలాంటి పిచ్చి మొహాలు ఉంటారు చూసారా, మళ్ళీ రిటర్న్ క్యాన్సిల్ చేసి మరి అతికించుకున్నాను. అందుకని దయచేసి మీరు కూడా చెక్ చేసుకోండి. సో ఇదైతే ఇవాళ మనదొక మంచి వీడియో అనమాట. ఖచ్చితంగా చూసాను, మా పిచ్చితలకి ఏం తెలియక అది పిచ్చిదే డ్యాన్స్లు వేసుకుంటూ ఉందనమాట. అది చాలా అందంగా ఉందని ఫీల్ అయిపోతుంది. కానీ విషయం దానికి అర్థం అయిందో లేదో తెలియదు, కానీ నాకైతే అర్థమైంది. చూడటానికి గోడ మాత్రం బాగుంది తప్ప అది నాకు ఎందుకు పనికిరాదు అని, నేను ఇంకా దాని హైట్ చూడటానికి కూడా నాకు సరిపోదని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.